శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనము పూజ చేసుకునేటప్పుడు ప్రతి సనాతన ధర్మ పూజలోనూ ముందుగా పసుపు గణపతికి పూజ చేస్తాం. అసలు ఎందుకు చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి కార్యక్రమంలో కూడా ఖచ్చితంగా విఘ్నములు అంటే అందరికీ కూడా రావాలి అని కాదు, కొంతమందికి కొన్ని విఘ్నములు వస్తాయి. అంటే కష్టములు, అంటే కార్యక్రమం చేసుకునే ముందు వాళ్ళకి ఏదైనా ఆటంకం వచ్చి ఆగిపోవడము, లేకపోతే ఏదైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా కాలం చేసినా ఆ ఫోన్లు రావడము, ఇలాంటివి జరగకుండా ఉండడం కోసము విఘ్నేశ్వర పూజ చేస్తాం. దాన్నే పసుపు గణపతిగా, పసుపుని ఒక ముద్దగా చేసి దాంట్లో విఘ్నేశ్వరుణ్ణి ఆవాహన చేస్తాం. ఈ విఘ్నేశ్వరుడు మనం అందరికీ కూడా తెలుసుకునే ఉంటాము. గణపతి ఆవిర్భవించే ముందు అంటే పసుపుతోటి పార్వతీదేవి ఒక పసుపు ముద్దన చేసి దాంట్లో ప్రాణప్రతిష్ఠాపన చేసి ఆ బాలుణ్ణి చేసింది. అలా అక్కడి నుంచి మొదలుకొని ఎప్పుడైతే ఈ పసుపుతోటి ఒక ముద్దగా చేసి బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటారో వారు చెప్పిన మంత్రమును, ఆ మంత్రము చెప్పడం వలన ఆ పసుపు ముద్దలో శ్రీ గణపతి ఆవిర్భవిస్తాడు. ఆ గణపతికే మనము పూజ చేస్తాం. అయితే సనాతన ధర్మంలో ఎలాంటి కార్యక్రమము చేసుకున్నప్పటికీ ఖచ్చితంగా మొదలుపెట్టేది మాత్రం విఘ్నేశ్వర పూజ. ఆ విఘ్నేశ్వరుణ్ణి షోడశ ఉపచార పూజలతో చేసి ఆయన్ని పక్కన పెట్టేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమం అంతా కూడా చేసుకుంటాము. అయితే ఈ పసుపు గణపతిని చేయడం వలన ఇంకొక విషయం కూడా ఉన్నది. పసుపు మంగళప్రదము కాబట్టి ఏ కార్యక్రమము చేసినప్పటికీ మంగళప్రదమైన కార్యక్రమంతో మొదలు పెట్టాలి. కాబట్టి ఈ పసుపు వినాయకుడిని చేసి దాంట్లో స్వామివారిని ఆవాహన చేసి షోడశోపచార పూజలు చేయడం వలన మంగళకరము అవుతుంది. అందుకని మనము ఈ విఘ్నేశ్వర పూజ చేసుకుంటాము. అయితే మనము వినాయక పూజ చేసుకున్నప్పటికీ మనకి నవరాత్రుల్లో వస్తుంది వినాయక పూజ. దాంట్లో కూడా మనము వినాయకుడి ఏదండి పూజ చేసేది, మరి పసుపు గణపతికి పూజ ఎందుకు అని అంటే కనుక పసుపు గణపతి విఘ్నాలకి అధిపతి. ఆయన్ని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు. మనము ఈ నవరాత్రుల్లో కూర్చోబెట్టేది వినాయకుడు కాబట్టి ఈ విఘ్నేశ్వర పూజ చేసిన తర్వాత విఘ్నములు తొలగిపోవడం కోసం ఆయన్ని చేసిన తర్వాత ఆయన ఈశాన్యంలో పెట్టి ఆ తర్వాత మిగతా ఏదైతే వినాయక పూజ కావచ్చు, సత్యనారాయణ స్వామి వ్రతం కావచ్చు, ఎలాంటి కార్యక్రమం అయినా కూడా చేసుకునేది అందుకోసమే. కాబట్టి ఈ వినాయక పూజ చేసుకోవడం విశిష్టతమైనది. ఈ పసుపు వినాయకుడిని పూజ చేసిన తర్వాత ఏం చేయాలండి అని చాలామంది కూడా ఆ సందేహం ఉంటుంది, డౌట్ ఉంటుంది. అయితే విఘ్నేశ్వర పూజ చేసి ఏదైతే మీరు కార్యక్రమము సంకల్పించుకున్నారో అది చేసుకున్న తర్వాత ఈ పసుపు గణపతిని తులసి కోటలో కానీ లేకపోతే ఒక చెట్టు దగ్గర కానీ పెట్టేసి, ఇవి రెండు కూడా మాకు అవకాశం లేదండి అని అంటే కనుక ఒక నీళ్లల్లో దాన్ని కలిపేసి దాన్ని చెట్ట దగ్గర పారబోసవేయచ్చు. అయితే ఎప్పుడూ కూడా ప్రాణప్రతిష్ఠాపన చేసినప్పుడు మాత్రమే వినాయకుడు దాంట్లో ఆవిర్భవిస్తాడు. ఎప్పుడైతే యజ్ఞేన ఉద్వాసన అంటాము, ఆ ఉద్వాసన చెప్పేసిన తర్వాత దాంట్లో వినాయకుడు ఉండడు, ఓన్లీ అది పసుపు ముద్ద మాత్రమే. కాబట్టి అది అయిపోయిన తర్వాత ఆ పసుపు ముద్దని తులసి కోటలో కానీ లేకపోతే ఒక చెట్టు దగ్గర కానీ వదిలిపెట్టివేయచ్చు. శ్రీమాత్రే నమః. నమస్కారం.